షుగర్ పేషెంట్స్ మనల్ని కామన్ గా అడిగేది, సార్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? గ్లైసిమిక్ ఇండెక్స్ తెలుసుకుంటే షుగర్ ని ఎలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అని అడుగుతారు. చూడండి, ఏదైనా ఆహారం తిన్న తర్వాత షుగర్ బాగా పెరిగితే దాన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని, అదే తక్కువగా పెరిగితే దాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం. గ్లైసిమిక్ ఇండెక్స్ 55 కన్నా తక్కువ ఉంటే లో అని, 56 to 69 మధ్యలో ఉంటే మోడరేట్ అని, 70 కన్నా ఎక్కువ ఉంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం. లో గ్లైసిమిక్ ఇండెక్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం రొటీన్ గా తినే పప్పు వెరైటీస్, కొన్ని రకాల రైస్, రెడ్ రైస్ కానీ, కొన్ని బ్రౌన్ రైస్, కొన్ని ఫ్రూట్స్, జాంకాయ, యాపిల్, పప్పాస్ పండు, మిల్క్ ప్రోడక్ట్స్, నాన్ వెజ్ అండ్ దుంప జాతి కాకుండా అన్ని వెజిటబుల్స్ కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ కిందే వస్తాయి. మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ లో వచ్చేవి బాస్మతి రైస్, గోధుమ పిండి, మామిడి పండు, అరటి పండు అండ్ స్వీట్ పొటాటో. ఇవన్నీ కూడా మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ లోకి వస్తాయి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మీరు ఖచ్చితంగా తక్కువగా తినవలసింది ఆర్ అవాయిడ్ చేయవలసింది వైట్ పాలిష్డ్ రైస్, షుగర్, బెల్లం, కార్న్ ఫ్లేక్స్, మురి మిక్స్చర్, అటుకులు అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్. ఇవన్నీ కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ కేటగిరీ కిందే వస్తాయి. సో మీరు బెటర్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ని ప్రిఫర్ చేయండి అండ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ని తక్కువగా తీసుకోవటం ఆర్ పూర్తిగా అవాయిడ్ చేయటం చేయండి. థ్యాంక్ యూ.